మహాదేవ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం. మన విధి విధానం అంతా కూడా సాంగత్యం ద్వారా ఆధారపడి ఉంటుంది. మిత్రుల ద్వారా మంచి మిత్రులను మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ముందరికి పోతూ ఉంటే వాళ్ళ అలవాట్లు మనకు మంచి అలవాట్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి సాంగత్యం ద్వారా మనకు వచ్చే ఫలితాలన్నీ కూడా ఎక్కువగా ఆధారపడతాయి. కాబట్టి వైదికంగా మంచి అలవాట్లతో కూడుకున్న వ్యక్తి అయితే దాని ద్వారా గొప్ప ఫలితం ఆధారపడి ఉంటుంది. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. ఉపకారం చేయడానికి ఈ దేహం ఉంది. ఈ దేహము ఉపకారం చేయడానికే ఉంది అనేటటువంటి ఆలోచన సాంగత్యం ద్వారా ఆధారపడి ఉంటుంది. వైదికంగా మంచి అలవాట్లు, దేవతార్చనలు, దేవతా విధానాల గురించి తెలుసుకున్నవారు, లేదా సమాజం పట్ల శ్రద్ధ ఉన్నవారు, సమాజం పట్ల సేవాభావన ఉన్న వాళ్ళతో మనం సహవాసం చేస్తే అటువంటి మంచి మంచి అలవాట్లు ప్రారంభమవుతాయి. ఆ అలవాట్లే దాని ద్వారా పరంపరగా కొనసాగుతూ ఉంటుంది. మంచి అలవాట్లు లేవు, పూర్తి దురలవాట్లు ఉన్నాయి. ఆ దురలవాట్లు ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేస్తూ ఉంటే దాని ద్వారా కూడా ఆ అలవాట్లు ప్రారంభమవుతూనే ఉంటాయి. కాబట్టి సాంగత్యం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రధానమైనటువంటి విషయం. ఆలోచించండి. శుభం.